హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో అందరు కూడా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో క్లియర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క డాష్బోర్డ్ ఓపెన్ చేశాక, స్మార్ట్ డెస్క్టాప్ ఏ యొక్క డాష్బోర్డ్ ఓపెన్ చేశాక మీ యొక్క డీటెయిల్స్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా డీటెయిల్స్ చూసుకోండి. ఇందులో కంపెనీ చెప్పినట్టుగా ఒకరి పేరు మీద ఒకటే అకౌంట్, ఎవరైతే ఎక్కువ అకౌంట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఒకటే అకౌంట్ని మెయింటైన్ చేయండి. మీరు 4-5 అకౌంట్లు మెయింటైన్ చేసినట్లయితే అన్ని అకౌంట్లు కూడా డిజబుల్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ చెప్పినట్టుగా తీసేస్తుంది, ఫేక్ అకౌంట్గా దాన్ని గుర్తించి తీసేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అకౌంట్స్ని చెక్ చేసుకొని ఏదన్నా మెయిన్ అకౌంట్ని మాత్రమే ఉంచుకోండి. ఓకే, అలాగే మీ యొక్క డాష్బోర్డ్ ఏదైతుందో దాన్ని పాయింట్ టు పాయింట్ చెక్ చేయండి. ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెఫరల్ లింక్ ఆ నంబర్ ఉంది బ్యాక్ సైడ్. ఎందుకంటే మీకు డౌన్లైన్ ఎవరికైతే మీరు రెఫర్ చేశారో వాళ్ళకి ఇవ్వడానికి మీ రెఫరల్ కోడ్ ఏదైతుందో అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇచ్చేది ఇంకోటి ఇచ్చిన, సపోజ్ మీకు ఒక 4 అకౌంట్లు చేసుకున్నారు తెలియకుండా. ఆ 4 అకౌంట్లలో యాక్చువల్లీ టీమ్ ఒక రెఫరల్ లింక్ మీద ఉంది, కానీ మీరు వేరే రెఫరల్ కోడ్ ఇచ్చారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అది ఫేక్ అకౌంట్ గుర్తించి మీ టీం అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి ఈ ఫేక్ అకౌంట్స్ గురించి కంపెనీ నిన్న చర్చించింది కాబట్టి, ప్రస్తావించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి మీ యొక్క టైర్ 1, టైర్ 2. సో ఇందులో వచ్చే పేర్లు ఏమవుతున్నాయి అవి చూసుకోండి జాగ్రత్తగా. ఆ పేర్లు మీరు రెఫర్ చేసినవేనా లేకుంటే వేరే వాళ్ళే వచ్చినాయా? ఇకపై పేర్లు కరెక్ట్ ఉన్నాయా లేదా, అవి పర్ఫెక్ట్గా అంటే మనం టైప్ చేసినట్టున్నాయా లేకుంటే ఏదో ఇష్టం వచ్చినట్టు వచ్చాయా, అది కూడా చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మీ డాష్బోర్డ్లో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సిన అవసరము మీకుంది. రేపటి రోజు ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాష్బోర్డ్ ముందు చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకో జాగ్రత్త పడే విషయం ఏంటంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా, మీ స్పాన్సర్ డీటెయిల్స్ అని అడుగుతుండ్రు కదా, ఆ స్పాన్సర్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఫిలప్ చేయండి. ఒకరిది ఫిలప్ చేసి ఇంకొకరిది ఫిలప్ చేస్తే మళ్ళీ అది కూడా మిస్గైడ్ కింద వెళ్ళిపోతుంది, ఫేక్ అకౌంట్ కిందనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ నా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీ యొక్క స్పాన్సర్ డీటెయిల్స్ వేరే వాళ్ళే ఫిలప్ చేసిన అనుకోండి, అప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే కంపెనీలో ఆల్రెడీ ఒకటి ఫీడ్ అయి ఉంటుంది, మనము ఇక్కడ వేరేది ఫీడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అది కూడా ఫేక్ కిందకే వస్తుంది. సో అందుకోసం అది కూడా జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ స్పాన్సర్ డీటెయిల్స్ అని అడిగారు. తర్వాత కమిషన్ కోసం మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో బ్యాంక్ డీటెయిల్స్ మనకు వైజ్ అకౌంట్ అనేది ఇండియాలో రన్ అవుతుందట. అది కూడా సింపుల్గా చేస్తున్నారు చాలామంది. మీరు కూడా ఒకసారి ఈ లాగిన్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత, అంటే స్పాన్సర్ డీటెయిల్స్ కింద ఏదైతే అమెరికన్ డీటెయిల్స్ ఇవ్వాలో బ్యాంక్ డీటెయిల్స్, అది వదిలేసి దాని కింద చూడండి. అక్కడ మీకు మీ యొక్క వైజ్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఒక్కసారి నేను దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరు లాగిన్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ యొక్క డాటా ఇక్కడ వస్తుంది. ఈ డాటా అంతా కూడా ఫిలప్ చేసుకోండి. తర్వాత ఈ కాలం వదిలేయండి. ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం వదిలేసి తర్వాత ఇక్కడ చూడండి మీ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో వైజ్ అకౌంట్ అని ఉంది. ఈ వైజ్ అకౌంట్ని మనము ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, సో క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ యువర్ వైజ్ అకౌంట్ అని అడుగుతుంది. ఈ వైజ్ అకౌంట్లో మిమ్మల్ని ఫస్ట్గా ఏం అడుగుతుంది ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంటర్ యువర్
ఈమెయిల్ అడ్రస్ అని అంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొడితే దిస్ ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా అవుతుంది. ఓకే, సో నేను లాగిన్ అవుతాను. ఇందులో లాగిన్ కొట్టేస్తే మరి ఇందులో ఏమంటుందంటే పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేద్దాం. చాలా సింపుల్ స్టెప్లో మనము ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని లాగిన్ చేస్తే, లాగిన్ అని కొడితే మీకు అంటే ఆ క్లిక్ చేసిన అనుకోండి మేము డైరెక్ట్గా ఓ ప్రాసెస్లో తీసుకెళ్తుంది. ఆ ప్రాసెస్ని చాలా చక్కగా నిదానంగా ఆలోచించుకుంటా ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మిస్టేక్ లేకుండా చేసుకుంటామో అప్పుడే అది పర్ఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా చేసుకోండి. సపోజ్ నేను వేరే ఈమెయిల్ ఇచ్చి ఒకసారి నేను ట్రై చేస్తాను మీకోసం. ఓకే, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. దీన్ని లాగౌట్ చేస్తున్నాను. రైట్, ఓకే, క్లిక్. సో అందరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. క్రియేట్ యువర్ వైజ్ అకౌంట్ అని ఉంది. సో ఇందులో కార్లు గుర్తించాలి మనము. వెరిఫై అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఒక వైజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సపోజ్ నేను వేరే మెయిల్ ఐడి ఇచ్చి నేను ఒక వైజ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ చూడండి, వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్ వుడ్ యూ లైక్ టు ఓపెన్ అని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎటువంటి అకౌంట్ కావాలి. పైన సెండ్ మనీ గ్లోబల్లీ ఉంది, కింద గెట్ పెయిడ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంది. మనకు కావాల్సింది వేరే కంట్రీ నుండి మనకు రావాలి కదా, అందుకని ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇండియా అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వెరిఫై ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేసుకోండి. ఇంతకంటే ముందుకు వెళ్ళలేను నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి ఇంతకంటే ముందుకు వెళ్ళదు. సో స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్తే ప్రతి ఒక్కటి అడుగుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా చేసుకుంటా వెళ్ళండి. 1కి 2 సార్లు చూడండి. 1కి 2 సార్లు చెక్ చేసి దాన్ని ఎంటర్ చేసుకుంటా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు హ్యాపీగా వైజ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది జాగ్రత్త చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనము మీకు చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ అక్కడ మన తమిళలో ఉన్నటువంటి విషయం ఏంటిది, కమిషన్స్. సో మీ డాష్బోర్డ్లో మీరే చెక్ చేసుకోండి. మీకు ఎంత వచ్చాయి అనేది కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన కమిషన్స్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత వచ్చాయో మనము తెలుసుకుందాం. ఎవరెంత స్పీడ్గా టైప్ చేస్తారో చూద్దాం, ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.